హలో అండి, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీకెండ్, సో హోప్ మీరందరూ మీ కిడ్స్తో మీ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఈరోజు మన టాపిక్ కాన్షియస్ పేరెంటింగ్. కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాము. సో పేరెంటింగ్ అంటే మనకు తెలుసు, పిల్లల్ని పెద్ద చేయటం, వాళ్ళని పెద్దవాళ్ళని చేసి బాధ్యత కలవాలని చేయటం, ఇది పేరెంటింగ్. మరి కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి, కాన్షియస్ అంటే ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనము కుక్ చేస్తున్నాం ఏదైనా, సో స్టవ్ మీద ఏదైనా వెజిటబుల్స్ వేసి కర్రీ చేయాలనుకుంటున్నాం. సో పెట్టేసి మనం ఏదైనా మూవీ చూస్తున్నాం, సో సడన్గా స్మెల్ వచ్చేసింది. సో మనకు అర్థమైపోయింది అది మాడిపోయిందని. సో అప్పుడు దాని అర్థం ఏంటి, మనం కాన్షియస్గా కుక్ చేస్తున్నామనా అన్కాన్షియస్గా చేస్తున్నామనా, మనం వేరే దానిలో కాన్షియస్గా ఉన్నామని. సో మన మూవీ చూడడంలో ఫోకస్ ఉంది, మనకి కుకింగ్లో ఫోకస్ తగ్గింది. సో కాన్షియస్గా కుకింగ్ చేయట్లేదని. సో అలాగే పేరెంటింగ్ చేసేటప్పుడు కూడా మన పిల్లలు సరిగ్గా వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ, లేకపోతే మనతో వాళ్ళకున్న రిలేషన్షిప్ కానీ మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఈ స్టవ్ మీద పెట్టిన కర్రీ ఒక 10 minutesకి మనకి వెళ్ళి ఆఫ్ చేసేయడమో లేకపోతే లోలో పెట్టడమో చేయాలి అనుకుంటే కనుక మనం ఆ 10 minutes టైమర్ పెట్టుకోవడమో లేకపోతే ఎవరో ఒకరిని గుర్తు చేయండి అని చెప్పడమో చేస్తుంటాం, లేదంటే మైండ్లో పెట్టుకుంటాం. అది కాన్షియస్ కుకింగ్. అలాగే కాన్షియస్ పేరెంటింగ్ కూడా అంతే. సో మనము ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలకి ఒక ఫోన్ చూడమను ఏదైనా చెప్తాం, చూడమని చెప్పాము కొంత టైంలో మనం డిస్టర్బ్ అవ్వకుండా, బట్ వెంటనే ఒకటి మైండ్ చేసుకోవాలి, 15 minutes అయిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళకి స్ట్రెస్ వస్తుంది కాబట్టి మనం వెంటనే 15 minutes తర్వాత వాళ్ళకి వెళ్ళి రిమైండ్ చేయడము. ఎంతసేపు చూస్తున్నారు, ఈరోజు ఓవరాల్ టైం ఎంత అయింది, ఎంత స్క్రీన్ టైం పెరిగింది వాళ్ళకి. ఇది జస్ట్ ఒక చిన్న స్క్రీన్ టైం అనే అలవాటు గురించి ఒక ఎగ్జాంపుల్. అలా కాకుండా చాలా థింగ్స్ మనం కాన్షియస్గా చేసుకోవచ్చు. వాళ్ళ ఫుడ్ అయితేనేంటి, సో ఈరోజు మనం బయటకు వెళ్ళాము, ఒక రెస్టారెంట్లో మనము నూడిల్స్ తిన్నాము. సో ఈరోజు తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు తింటున్నారు, ఒక 1 month తర్వాత తింటున్నారా, మరి 1 week తర్వాతే తింటున్నారా. సో ఎంత జంక్ ఇంటేక్ వాళ్ళకి వెళ్తుంది. సడన్గా సిక్ అయ్యారు పిల్లలు, ఏం జరిగింది, సిక్నెస్ ఒక్కసారి వస్తే ఓకే ఫైన్, బట్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే ఏదో సమ్ తేడా ఏదో ఉంది. సో వాటర్ చేంజ్ అయినా అవ్వచ్చు, ప్లేస్ చేంజ్ అయినా అవ్వచ్చు, లేదా ఫుడ్లో చేంజ్ అవ్వచ్చు, సంథింగ్ ఎల్స్ ఇంకేదైనా వాళ్ళు అండర్గో చేస్తున్నారా అనేది కూడా మనం మైండ్కి పెట్టుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ రిలేషన్షిప్ వాళ్ళతో ఎలా ఉంది, మనం రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళతో స్పెండ్ చేస్తున్నామంటే అది మనం కాన్షియస్గా స్పెండ్ చేస్తున్నామా, ఆ రిలేషన్షిప్ ఆ కాన్షియస్నెస్ వస్తుందా, వాళ్ళకి మనకి ఉన్న ఆ రిలేషన్షిప్ ఒక ఏదో మెటీరియలిస్టిక్గా ఉంటుందా, లేకపోతే వాళ్ళు భయపడి మనతో రిలేషన్షిప్లో ఉన్నారా.